నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వెంకటాపూర్ గ్రామ శివార్లో గల పెద్దవాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ జేసీబీని సీజ్ చేశారు. ఎస్ఐ సంజీవ్ సీజ్ చేశారు. అయితే వెంకటాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో సుమారుగా 100కు పైగా ఇసుక డబ్బులు ఉండడం పట్ల వీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు అధికారులతో కుమ్మక్కై ప్రకృతి సంపదను వేరే ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి అండదండలతోనే ఇసుక మాఫియా చేసేవారు రెచ్చిపోతున్నారన్నారు. అధికారులు ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సుమారుగా 8 గంటల సమయం లోపల వెంకటాపూర్ నుంచి కుకునూరు మధ్య లోపల పెట్రోలింగ్ చేస్తుండగా ఒక లారీ ఇసుక లోడ్తో వస్తుంది. 1429 నెంబర్ దాన్ని. ఇది ప్యాకింగ్ చేసుకున్న వీటికి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఉండడానికి గమనించి డ్రైవర్ అయినటువంటి దిలీప్ ను అదుపులోకి తీసుకోగా ఎక్కడి నుంచి తీసుకొచ్చినాం అనగా వెంకటాపూర్ గ్రామంలోని నుంచి జేసీబీతో సహా తీసుకొచ్చినామని చెప్తే ఇమ్మీడియట్లీ ఒక జేసీబీ అక్కడ కూడా వెళ్ళేసి ఒక జేసీబీని స్వాధీనపరచుకోవడం జరిగింది. తదనంతరం లారీని జేసీబీని పంచనామాయుక్తంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి డ్రైవరు, లారీ ఓనరు, జేసీబీ డ్రైవరు మరియు ఇంకొకరి పైన వెంకటాపూర్ గ్రామస్తుడి పైన ఇంకా పేరు తెలియదు. అది తదుపరి విచారణ తెలుపుతాం. వారందరిపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అది తెలుస్తుంది. ముందు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. నిన్న రాత్రి తీసుకొచ్చినాం కాబట్టి రేపటి వరకు ఏమైనా కొలికి వస్తుంది. ఇసుకను సీజ్ చేయించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంగా వచ్చిన తర్వాత యథేచ్ఛగా ఈ మండలంలో ఉసుక రవాణా జరుగుతుంది. ఇక్కడ గ్రామాలలో కట్టుబడులకేమో ఉసుక దొరకలేదు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులతో పొందుతాయి ఎక్కడికో హైదరాబాద్ కు మన తరలిస్తున్నారని చెప్పి దీన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా అరికడుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెంకటాపూర్ గ్రామంలో ఇసుక డంపులు వేసి అక్రమంగా ఇసుకను తరలిస్తారు అని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. దీనిపైన సబ్ ఇన్స్పెక్టర్ గారిని మరియు మా రెవెన్యూ సిబ్బంది గారిని ఫీల్డ్ కు పంపించి అక్కడ ఉన్నటువంటి ఎంతైతే ఇసుక డంప్ చేశారో మొత్తాన్ని కూడా సీజ్ చేసి తదుపరి చర్యలకై సబ్ కలెక్టర్ గారికి ప్రతిపాదించబడుతుంది. సుమారుగా 8 గంటల సమయం లోపల వెంకటాపూర్ నుంచి కుకునూరు మధ్య లోపల పెట్రోలింగ్ చేస్తుండగా ఒక లారీ ఇసుక లోడ్తో వస్తుంది. 1429 నెంబర్ దాన్ని.